సోదరులు డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డి గారి యొక్క నాయకత్వంలో గడప గడపకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న ప్రజానీకానికి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో మరొక 5 సంవత్సరాల్లో చేయబోయే కార్యక్రమాలన్నీ గారా ప్రతి ఒక్కరికి వివరిస్తానికి ఇంటింటికి గారా మేము అందరం గారు వెళ్తాం. ఈ కార్యక్రమంలో పెద్దలు 21 డివిజన్ కార్పొరేటర్ కుమారి గారు, సోదరులు 14 డివిజన్ కార్పొరేటర్ సాంబయ్య గారు, అధ్యక్షులు జోగరాజు గారు, అదేవిధంగా ఆసిఫ్ గారు కానివ్వండి, సోదరులు గోవింద్ గారు కానివ్వండి, అదేవిధంగా రమణారెడ్డి గారు కానివ్వండి, ఫజలుద్దీన్ కానివ్వండి, నాగిరెడ్డి గారు కానివ్వండి, అందరూ గారు ఏదైతే మహిళా నాయకులు కానివ్వండి, పెద్దలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 డివిజన్ ముఖ్య నాయకులు అందరూ గారు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి గారా చేరువయ్యే విధంగా, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 7 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు, ఈరోజు రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, గతంలో 2019లో మేము ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఎల్ఎన్టీ పేరుతో మొత్తం రోడ్లన్నీ గారు తవ్వేసి అలాగే వదిలేస్తే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆ రోడ్లన్నీ గారు పూర్తి చేసి ఈరోజు ప్రజానీకానికి రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు జరిగింది. అదేవిధంగా దోబీ ఖానాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు వాల్ కట్టేస్తాం కానివ్వండి, లోపల షెడ్లు ఏర్పాటు చేస్తాం కానివ్వండి, మంచినీటి సౌకర్యం కల్పిస్తాం కానివ్వండి, ఇదివరకు ప్రజానికం ఎవరైతే దోబీ ఖానాలో ఉన్న ప్రజానికం ఎన్నో ఇబ్బందులు, రాత్రిపూట దొంగలు వచ్చి ఆ బట్టలు తీసుకువెళ్తాం కానివ్వండి, అనేక ఇబ్బందులు ఎదురవుతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో దాదాపుగా 1.5 కోటి కేవలం దోబీ ఖానా అభివృద్ధి కోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అందరం గారు చేస్తున్నది జరిగింది. అదేవిధంగా హాస్పిటల్ ఏదైతే అభివృద్ధి పేరుతో కృష్ణలంక మొత్తాన్ని గారు గత తెలుగుదేశం ప్రాంతంలో పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో మూసివేస్తే ఈరోజు మేము ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రజానికానికి అత్యవసరంగా ఏదైనా ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా వెంటనే హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళకి తగిన చికిత్స చేసే విధంగా ఈరోజు ఒక మంచి పిహెచ్సి సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు జరిగింది. ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు, అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, ఇళ్ల స్థలాలే కానివ్వండి, అదేవిధంగా ఈ ప్రాంతంలో గతంలో తెలుగుదేశం పార్టీ మాటిచ్చి మోసం చేసిన బ్రహ్మరాంపురం ఇళ్ల పట్టాల సమస్య గారే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో కొలిక్కొచ్చింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానికానికి ఇళ్ల పట్టాలతో పాటు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసే పనులన్నీ గారా రాబోయే రోజులు చేసే విధంగా మేమందరం గారు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసిన మోసాన్ని జనసేన పార్టీ నాయకులు బయటకు వచ్చి గారు చెప్తాం. ఎందుకంటే చంద్రబాబుకున్న ఒకే ఒక్క బుద్ధి ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఎవరికన్నా ఎప్పటికన్నా తెలుస్తుంది. కానీ చంద్రబాబుకి మరి అది బలమో లేకపోతే ఏమో తెలియదు, కానీ ఎవరైతే నమ్ముతారో వాళ్ళని మోసం చేసే గుణం ఈరోజు ఎవరికి ఉందంటే అది ఈరోజు చంద్రబాబు నాయుడికే ఉంది. అనేక మందిని సీనియర్స్ కానివ్వండి, లేకపోతే కొత్తగా రాజకీయాల్లో వచ్చిన వాళ్ళని కానివ్వండి, ఆ నిమిషానికి వాడుకుని వాళ్ళకి ఏ హామీ అయితే ఇస్తారో, ఏ వాగ్దానం అయితే చేస్తారో చివరికి వచ్చేసరికి దాన్ని పక్కన పెట్టేస్తారు. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని గారు అదేవిధంగా మోసం చేసి ఏదైతే ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్న నిన్న బత్తున రాము గారు అంటున్నారు, జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరిని గారు రాష్ట్ర వ్యాప్తంగా, నియోజకవర్గ వ్యాప్తంగా మోసం చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పండి. నిర్మోమాటంగా గతంలో పోటీ చేసిన ఆయన ఈరోజు ఆ విధంగా చెప్పుతున్నారు. ఈరోజు చంద్రబాబు అంటే నమ్మక ద్రోహానికి మారుపేరుగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ వాళ్ళు గారా అదేవిధంగా వాళ్ళని నమ్మించి మోసం చేశారు. ప్రతి ఒక్కరు గారా ఎంతో బాధపడుతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేనని మోసం చేసినందుకు తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం నమ్మకానికి మారు పేరుగా ఈరోజు ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు 22 డివిజన్లో కొండారెడ్డి గారు ప్రతి ఇంటికి వెళ్తే గారు ప్రతి ఒక్కరి గారు మాకు అనేక సేవా కార్యక్రమాలు చేశారని చెప్పి ప్రతి ఒక్కరి గారు మెచ్చుకోవటం, ఈరోజు ఆ విధంగా ముందుకెళ్ళి 22 డివిజన్లో గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుంది కదా చెప్తూ సెలవు తీసుకుంటున్నారు. ఈరోజు నమ్మించి మోసం దాదాపుగా 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి, ఎవరికైనా కోరుకుంటుంది
ఒక 50 స్థానాల్లో పోటీ చేయాలనో, 75 స్థానాల్లో పోటీ చేయాలనో, 100 స్థానాల్లో పోటీ చేయాలో, లేదా 175లో సగం సగం పోటీ చేయాలి. పొత్తులో అంటే ఎవరికైనా పొత్తు ధర్మం, మిత్రధర్మం అంటే సమానంగా ఉండటమే మిత్రధర్మం, పొత్తు ధర్మం. కానీ ఈరోజు వాళ్ళకి ఇచ్చిన సీట్లు ఒక పేరు ఉండేది పవన్ కళ్యాణ్ గారికి, 25 సీట్లు వస్తారు, 25 సీట్లు ఇస్తారు అని చెప్పని. చివరికి 25 సీట్లు గారే ఇవ్వకుండా కేవలం 24 స్థానాలు ఇచ్చి సరిపెట్టి, అది కాదా ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు లేరు. ఎందుకంటే ఈ యొక్క 170 నియోజకవర్గంలో నాకు తెలిసి దాదాపుగా 60 నుంచి 70 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి సరైన క్యాండిడేట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నుంచోటానికి ఎవరు గారు లేరు. కాబట్టి ఓడిపోయే స్థానాలు గారా ఈరోజు జనసేన పార్టీకి కేటాయించి, తూర్పు నియోజకవర్గంలో గారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గారు అంటున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోయే విధంగా ఈరోజు మాకు సీటు కేటాయించారు. 2024లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పని ఈరోజు మేము చెప్తాం కాదు, సామాన్య తెలుగుదేశం పార్టీ నాయకులే, కార్యకర్తలే మొన్న సీట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి చెప్పుతున్నారు. ఈరోజు ప్రజానికం చూశారు వాళ్ళు చెప్పే అబద్ధాలు, వాళ్ళు చేసే షో మాస్టర్ అబద్ధాలు, ప్రజానికాన్ని ఏ విధంగా అయితే 10 సంవత్సరాలు మభ్యపెట్టారో ఇవన్నీ గారు ప్రజానికం చూశారు. కాబట్టి ఈరోజు కొత్త తర రాజకీయాలు తూర్పు నియోజకవర్గంలో రావాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నారు జరుగుతుంది. కుప్పంలో చంద్రబాబు సీట్ అనౌన్స్ చేసుకుని నారా లోకేష్ కూడా మంగళగిరి ఇచ్చిన పవన్ కళ్యాణ్ సీట్ అనౌన్స్ చేయకపోవడానికి కారణం ఏమన్నా? నాకు తెలిసి ఏదో ఒకటి అనౌన్స్ చేయాలని చెప్పని ఆయనకి అపనమ్మకం, కుప్పంలో ఊడిపోతామని చెప్పని కుప్పంలో పెట్టారు. ఇంకా లోకేష్ది ఇంకా క్లారిటీ రాలా. ఎందుకంటే వాళ్ళ సర్వే రిపోర్ట్లు అన్నింటిలో గారా మంగళగిరిలో లోకేష్ ఊడిపోతున్నారని చెప్పని ఉన్న పైకి చెప్పుకుంటున్నారు, కానీ లోకేష్ గారా అది క్లారిటీ రాలా. నమ్మించి మోసం చేస్తాం చంద్రబాబు నాయుడు నైజం. కాబట్టి చివరిదాకా ఏ విధంగా అయితే పార్టీలో లాగుతారో పీకుతారో, చివరికి పవన్ కళ్యాణ్ గారు పీకుతారు, అదేవిధంగా లాగురు పీకుడు వ్యవహారాలు చంద్రబాబు చేస్తారని చెప్పి నా అన్నాను.